హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఫెస్టివల్ సీజన్లో మనం స్వీట్ తయారు చేసుకోవాలంటే తొందరలో రాఖీ పండగ ఉంది కదండి. మనం స్వీట్ తయారు చేసి మన తమ్మునికి కానీ అన్నయ్యకి కానీ మన చేతులతో తయారు చేసి పెట్టచ్చండి. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దామా. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. అలానే 1 పించు సాల్ట్ వేసేసి 1 కప్పు శనగపిండికి 1 కప్పు వాటర్ వేసేసి బాగా స్మూత్ బ్యాటర్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్, ఒక 2 స్పూన్స్ ఎగస్ట్రానే పడతాయండి, వేసి బాగా స్మూత్గా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వనవసరం లేదండి. కొద్దిగా కాగిన తర్వాత ఇలా గరిటెతో అలా స్ప్రెడ్ చేసేసుకోండి. బూందీలాగా కాల్చేసుకోవాలా, మరి ఎర్రగా కాల్చనవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అలా కాల్చి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా వైట్గా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. అలా అన్నీ తుంచి మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. ఎక్కువ మెత్తగా కాకుండా అలా క్రష్ చేస్తూ ఇలా తయారు చేసుకోండి. అంతా అలా తయారు చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక కడాయి పెట్టేసి 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ వేసుకోండి. 1 కప్పు షుగర్ ఎక్కువే అవుతుందండి. బాగా స్వీట్ తినే వాళ్ళు ఉంటే 1 కప్పు వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. నేను కొంచెం తగ్గించే వేసాను. అలా వేసి 1 కప్పు వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఏం పాకు పట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది, లేదు అంటే తీగ పాకమైనా పట్టచ్చు. నేను కొంచెం జిగటకు వస్తానే ఇలాచీ పౌడరు, ఫుడ్ కలర్ వేసేసానండి. వేసిన తర్వాత మనం పౌడర్ చేసుకునేది కూడా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ అలా కలిపెడితే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. అలా కలుపుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి లడ్డులాగా కట్టుకోవడమే అండి. మీ దగ్గర పుచ్చగింజలు ఉంటే వేసుకోండి, లేదంటే జీడిపప్పు కానీ బాదాం కానీ కట్ చేసి లడ్డు పైన పెట్టేసుకొని అన్నీ లడ్డూలు కట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా ఒక 15 మినిట్స్లో తయారు చేసుకొని పెట్టేయచ్చండి. చూడండి, ఏ ఫెస్టివల్కైనా మనకు యూజ్ అవుతుందండి. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా తొందరగా స్వీట్ తయారు చేసుకొని తినేయచ్చు. అంతా స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.